కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనన్నారు. బీఆర్ఎస్ ను ఓడించడమే ఆ రెండు పార్టీల లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. 10 ఏళ్ల ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదని తెలిపారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనేం ముట్టది, వాళ్ళనేమనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటల కట్టిండు. ఆ కుంట పేరు రెడ్డి కుంట. కొడంగల్ ఆయన ఇల్లు ఎక్కడైతుందో కుంటలు ఉంటుంది ఇల్లు. ఆయన ఉండే ఏరియా పేరే రెడ్డి కుంట. దాన్ని అడిగినోడు లేడు. ఏ హైడ్రా ఓదు, ఏ అధికారి ఓడు. వాళ్ళన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల కట్టిండు ఇల్లు. దాన్ని అడిగేటోడు లేడు. హైడ్రా ఓదాడికి అలా కనబడదు. అది చెప్పుకుంటా పోతే ఒక 50-100 మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు. ఎవ్వల ఇంటికాడికి మాత్రం హైడ్రా ఓదు కులగొట్టే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళు ముట్టది. అధికార పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం. గరీబ్ వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీద పడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలు కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి 100 సార్లు చెప్పింది ఇట్లాంటివి చేయకూరి, మీరు నోటీస్ ఇయ్యండి, మీరు కరెక్ట్గా పద్ధతి ఫాలో కండి అంటే అవేం చూస్తలేరు. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతుంది. 10 ఏళ్ళు హైదరాబాద్లో ఒక్క కొట్లాట లేకుండా, ఒక్క గొడవ లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక ఓదికు హైడ్రా డ్రామా. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ 20 నెలల పరిపాలన వచ్చి ఒక్క మంచి పని, ఒక్కటంటే ఒక మంచి పని చేసిన పరిస్థితి ఉన్నదా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ముసలోళ్ళకు పెన్షన్లు అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, లగ్గం చేసుకుంటే తులం బంగారం అన్నారు, ఒక్కొక్క మహిళకు 2500 అన్నారు. ఏడవైనారా అయ్యా అంటే ఏమన్నంటే ఒకటే డైలాగ్ నేర్చుకున్నాడు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను ముజ్జేసిపోయిండు, అది చేసిపోయిండు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలను మాట్లాడతాడా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని, గడపారలు తీసుకొని, తటపార తీసుకొని ఓడిపోతాడు. అర్ధరాత్రి దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతుంది. అప్పు పుట్టాలంటే ఏం చేయాలి మరి? పైకి మాత్రం ఖడక్ ఉండాలి. అట్లా అయితేనే ఎవడన్నా మనం దేకుతాడు, పచారి ఉంటుంది. లేకపోతే నువ్వే తిరిగినావు అనుకో, నేను బికారి గారిని, నేను బిచ్చపోని, నాకు అక్కడ పైసలు లేవు, మొత్తం ఆగమైపోయింది అని నువ్వే అన్నావు అనుకో, ఎవడన్నా ఇస్తాడా అప్పు? ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మరి అలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతుండు అంటే ఒకటే కారణం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది. ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు. ఎవరు ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎంత ఘోరం అంటే ఆఖరికి ఎంత ఘోరం అంటే, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటుండు. గిసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి. ఈయన కట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లేయన్నట. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట జూబ్లీహిల్స్లో. ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి? మనం కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్లకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీహిల్స్లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే, కర్రు గాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీ వంతో కాదు. బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఒకటే, దొందే. ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో పనిచేస్తాను. 20 నెలల రేవంత్ రెడ్డి పాలన, 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీ వాడే. ఇవాళ మీరు ఆలోచన చేయండి. నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది, మన పార్టీలు ఉండే అందరు నాయకులు గట్టిగా ఎవడైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు. అది ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా. బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగానే నియత్ ఉంటే వాళ్ళకు ఎందుకు కేసులు పెడతలేరు మరి? ఇవాళ ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది? వాళ్ళిద్దరు ఎజెండా ఒక్కటే.